మనిషివా జర్నలిస్ట్వా అనే రేంజ్కి జర్నలిజం ఈరోజు దిగజారిపోతుందని అనుకోలేదు. అండ్ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, వచ్చిన ప్రతి ఒక్కరు మనుషులు కాదు, జర్నలిస్టులు కాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ నిన్న మేడారం జాతరలో వచ్చిన మందైనా, అప్పుడప్పుడు తిరుమల కొండపైకి ఎవరన్నా వస్తే వెళ్ళే మందైనా, సార్ చెప్పండి సార్ అని మొహం మీద మైకులు పెట్టే మందైనా, లేకపోతే ఇంకేంటి ఎయిర్పోర్ట్ల దగ్గర లేకపోతే హాస్పిటల్ దగ్గర ఎగబడే మందైనా, సెలబ్రిటీ కనిపిస్తే చాలు ఈ జన్మకు మళ్ళీ వీడు దొరుకుతాడో దొరకడో అని చెప్పి పట్టి పీడించే మందైనా, ప్రెస్ మీట్లకు వచ్చి కూర్చుంటే వెనకాలన్న బ్యానర్ని మర్చిపోయి అడ్డమైన క్వశ్చన్లన్నీ వేసే మందైనా, ఈ చిల్లర మందంతా కూడా జర్నలిస్టులు కారు. దయచేసి గుర్తుపెట్టుకోండి 100%. ఇకపోతే స్టెప్ బై స్టెప్ వస్తే ఫస్ట్గా సినిమా జర్నలిస్టుల గురించి మాట్లాడుకుందాం. చాలా సందర్భాల్లో చాలా రకాలుగా చెప్పాను నేను. చూడండి వీళ్ళు ఎలా ఉంటారంటే, గమనం అనే సినిమాకి శ్రీయ గారు ఎప్పుడో, అదొక చిన్న యాంథాలజీ సినిమా, శ్రీయ గారు వచ్చారు ఆ వెనకాల పోస్టర్ వేసుకొని. మేడం మీ హస్బెండ్ గురించి చెప్పండి అని అడిగాడు ఒకడు. నేను వచ్చింది గమనం గురించి, మీరు గమనం గురించి అడగండి, మధ్యలో నా హస్బెండ్ గురించి ఎందుకండి అని ఆవిడంటే, మొగుడి గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రీయ, ఇక విడాకులే అని రాసేసాడు. అసలు ఎలా ఉంటారు, మీకు ఏమనిపిస్తుంది అంటే, గ్రీన్ మ్యాట్ ముందు ఒక మనిషి మీ ముందు కూర్చుంటే వెనకాల మీరు ఏమైనా వేసుకోవచ్చు, మీరు వాళ్ళని ఏమైనా అడగొచ్చు. మనిషి వెనకాల ఒక బ్యానర్ ఉన్నప్పుడు యూ షుడ్ బీ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఆ బ్యానర్ ప్రమోట్ చేయడానికి నీ దగ్గరకు వచ్చారు. ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు వదిలేస్తే వీళ్ళు మళ్ళీ దొరకరా అని చెప్పి దాడి చేశారు. నెక్స్ట్ శాకుంతలం ప్రెస్ మీట్ అప్పుడు సమంత కూర్చుంటే ఆడెవడో, ఇది మొగుడిని వదిలేసి విరహవేదన అనుభవించే క్యారెక్టర్ కదా, మీ పర్సనల్ లైఫ్లో కూడా రీసెంట్గా ఇలాంటిది జరిగింది కదా, ఈ క్యారెక్టర్ పోషిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అని అడిగాడు. అడిగినోడికి సిగ్గు ఎగ్గు మానం ఏమీ లేకపోయినా ఉచ్చం నీచం మర్చిపోయి వాడు అడిగినా కరెక్ట్గా సమాధానం చెప్పింది సమంత. అప్పటికి కూడా ఏమాత్రం జంకకుండా బెంకకుండా. నెక్స్ట్ ఆ తర్వాత రీసెంట్ డేస్లో మంచులక్ష్మి గారు దక్ష అనే సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చి కూర్చుంటే, ఈ వయసులో నీకు ఈ బట్టలన్నీ అవసరమా అని చెప్పి ఇంకో గాడిద అడిగాడు. ప్రతి చోట వెనకాలన్న బ్యానర్కి వాల్యూ లేకుండా మనుషుల మీద దాడి చేస్తున్నారు. కస్టడీ టైంలో నాగ చైతన్యాన్ని, నెక్స్ట్ అలాగే అఖిల్ సినిమా అప్పుడు ఏజెంట్ టైంలో అఖిల్ని, నెక్స్ట్ ఇంకా హరీష్ శంకర్ని, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు పక్క రాష్ట్రం నుంచి హీరోలు వచ్చినా నీ మొహం అద్దంలో చూసుకున్నావా అని అడిగింది మన తెలుగు జర్నలిస్ట్. ఇట్లాంటి మనుషులు ఉన్నప్పుడు, జర్నలిస్టులు అనే పేరుతో జర్నలిజం అనే ముసుగులో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజం ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్న వేస్తుంది, ఒరే నువ్వు మనిషివా జర్నలిస్టువా అనే రేంజ్కి జర్నలిజం దిగజారిపోయింది. కానీ ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకోండి కరెక్షన్, ఇప్పుడు దాకా ఈ ప్రశ్నలు అడిగిన ఈ గాడిదలు ఎవరు కూడా జర్నలిస్టులు కాదు. వీళ్ళు ఏ జర్నలిజంలోనూ ప్రొఫెషనల్స్ కాదు, ఏ జర్నలిజం సర్టిఫికేట్లు వీళ్ళకి లేవు, ఉన్నా కూడా అవి వ్యాలిడ్ కావు 100%. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అసలు మనిషిగానే ఫెయిల్ అయిన వీడు జర్నలిస్ట్ ఎలా అవుతాడు, బాగా గుర్తుపెట్టుకోండి. నిన్న మేడారం జాతరలో కూడా ఆ పాలకోవా వాడిని అందరు కలిసి పట్టి పీడించుకు తిన్నారు కదా. మరి స్కూల్ పిల్లల, ఇప్పుడు ప్రతి స్కూల్ దగ్గరికి వెళ్ళండి, నేను ప్రైవేటు పబ్లిక్ స్కూల్ అనే కాదు, ఏ స్కూల్ అయినా సరే, కిండర్ గార్డెన్స్ అయినా సరే, ఆ స్కూల్ చుట్టుపక్కల ఉండే కిరాణా షాపులకు వెళ్ళండి, నీకు ఎన్ని ఐటమ్స్ ఎన్ని రకాలుగా కనిపిస్తాయో చెప్పండి. ఎండిపోయిన కేకులు, ఇంకేవేవేవో లడ్డూలు, పిచ్చి స్మెల్లులు వచ్చే ఆ అదేంటో ఏవి వాటి పేర్లు కూడా తెలియదు నాకు, విచిత్రమైన పేర్లతో అడ్డమైన ఐటమ్లన్నీ ఉంటాయి. వాటిని ఎవడు క్వశ్చన్ చేయడు. ఆ చుట్టుపక్కల జరిగే మెస్సులలో కానీ, అంతెందుకు ఆ పిల్లలు చదివే హాస్టల్ మెస్సులలో కూడా అడ్డమైన చెత్త దరిద్రంగా ఉంటుంది, దాన్ని ఎవడూ క్వశ్చన్ చేయడు. గురుకులాలలో కానీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కానీ ఫుడ్ బాగుందా, ఎడ్యుకేషన్ బాగుందా, దీనికి ఎవరికీ అనవసరం. ఇది ఒకడిని పట్టి పీడించామా మనం వైరల్ అయ్యామా అంతే, అంతకు మించి ఇంకేముంది చెప్పండి. అది సినీ జర్నలిజమే కావచ్చు, రాజకీయ జర్నలిజమే కావచ్చు, నీ పిండాకుడే కావచ్చు, నీ స్నార్థమే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మైకు పట్టుకున్నామా, వెనకాల ఒక కెమెరా ఉందా, కథం ప్రెస్ అంతే, బండి మీద ప్రెస్సే, కారు మీద ప్రెస్సే, నీ మొహం మీద కూడా వేసుకోండి ప్రెస్ అని సరిపోతుంది. ఓ అడ్డమైన ఐడి కార్డులు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కటి ఇచ్చేస్తాడు, అదేదో పెద్ద గవర్నమెంట్ గుర్తింపులాగా.
అది పట్టుకొని ప్రెస్సు అంటాడు. అంతకుముందు ఇంకొకడు ఎవరో పర్సనల్ లైఫ్కి వెళ్ళి ఈ గొడవ ఏంటో నాకు చెప్పండి అంటే, నీకెందుకు బాబు మా గొడవ, లేదు నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకు చెప్పవు నువ్వు అని అడిగాడు. అదేంటో మరి, అంటే వీడికి ఎందుకు చెప్పాలో కూడా తెలియదు వాళ్ళు. అట్లాంటి సమాజంలో మనం ఉన్నాం. అండ్ వీళ్ళందరూ కూడా గట్టిగా మాట్లాడే గుణం ఒకటి నేర్చుకుంటారు, మైకులు పట్టుకుంటారు, ఒక కెమెరా నెగేసుకొని, లేదా కెమెరా లేకపోతే ఫోన్లు పట్టుకొని, ఈ మహా అయితే ఏదో పిచ్చి యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఏవైనా వెబ్ పేజ్లో ఉంటాయి, వీళ్ళకి అంతకుమించి ఇంకేం ఉండవు. వాటిలలో వేసే ఈ దరిద్రాన్ని అంతా చూపించి మేమేదో వార్తల్ని జనం కోసం ఇస్తున్నాం, నిజం నిగ్గు తేలుస్తాం, జన పక్షాన ఉంటాము, ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పేసి అడ్డమైన రాతలన్నీ రాస్తారు, వాగుళ్ళన్నీ వాగుతారు, ప్రతి దరిద్రాన్ని కవర్ చేస్తారు. కవర్ చేయాల్సినవి చెయ్యరు. నిజంగా ఎక్కడన్నా ఏమైనా అయిందా అక్కడికి వెళ్ళరు. బస్సులలో మంటలు వస్తే దగ్గరికి పోరు, అమ్మో అంత దూరం ఎవడిపోతాడులే అని. ఎక్కడన్నా ఛార్జీలు ఎక్కువ పెరిగితే జనాలు కష్టాలు పడుతున్నారా, పలానా చోట రాజకీయ నాయకులు రోడ్లు సరిగ్గా వేయట్లేదా, లేదా వేసిన రోడ్డుని అస్తమానం తవ్వుతున్నారా, కరెంటు టైంకి రావట్లేదా, వాటర్ టైంకి రావట్లేదా, జనాలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఏవి ఉండవు. చాలా సింపుల్గా అమాయకుల్ని, చిన్న చిన్న చిరు వ్యాపారులను టార్గెట్ చేసి, నెక్స్ట్ సినిమా వాళ్ళని టార్గెట్ చేసి, ఇప్పుడు ఇంకొక విషయం కూడా, తిరుమల కొండపైకి వస్తారు ఏందో పని ఉన్నట్టు, దర్శనం ఎలా జరిగిందని అడగరు, వాళ్ళ పర్సనల్స్ అడుగుతూ ఉంటారు. సార్ అదేంటి ఇదేంటి ఎందుకు చెప్పాలో నీకు అవసరమైతే చెబితే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. నెక్స్ట్ మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వచ్చేస్తారు. మొన్న రామ్ చరణ్ మీద ఎగబడ్డారు, అండ్ అంతెందుకు ఇంకో దగ్గర ఎగబడతారు. ఎవరికన్నా పిల్లలు పుడుతున్నారు అంటే వెంటనే వెళ్ళి అక్కడ మైకులు పెట్టేస్తారు. ఒక నటుడు ఎవరన్నా పొర్రపాటున హాస్పిటల్లో కనిపిస్తే వాడిని చంపేదాకా వదలరు. ఇది జర్నలిజం అంటారా? దీనికి అందుకే కదా జనాలు కూడా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ అయిన తర్వాత అప్పుడు అందరూ జర్నలిస్టులే. నువ్వే కాదు, ఫేస్బుక్లో రాసుకునేవాడు జర్నలిస్టే, యూట్యూబ్లో మాట్లాడేవాడు జర్నలిస్టే, ఇన్స్టా పేజ్లో రీల్స్ వేసుకునేవాడు జర్నలిస్టే. వాడనే హక్కు నీకెక్కడుంది? వాడికి మాట్లాడడం రాదు, నీకు మాట్లాడడం వచ్చు అంటే చాలు, వెంటనే వెళ్ళి మీద పడిపోతారు, డిబేట్లకు కూర్చుంటారు. సో జనాలకి ఎడ్యుకేట్ చేసేలాగా వీడియోలు చేయండి, అంతే తప్పితే ఒకరిని నష్టపరిచి మీరు ఆనందం పొందేది అసలు అది ఆనందమే కాదు. ఏదో ఒకరోజు మీకు నష్టం జరిగినప్పుడు ఎవరు ఉండరు చుట్టుపక్కల చూడాలంటే, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.